నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు మంచిగా ఉన్నారా బిడ్డ? ఇక మా ఇంట్లో కరెంటు లేదు. నిన్న గర్భవారానికి మొత్తం తీగరాని కింద పడ్డాయి, అంత ఆగమాగమైంది. అందుకే ఇదే కొంచెం లేట్ అయింది బిడ్డ. చూడు రే, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 40వ ఎపిసోడ్ ఇది. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడురు బిడ్డ. సబ్స్క్రైబ్ చేయకుండా ఎందుకు చూస్తారు బిడ్డ? నాకు అర్థమైతలేదు. బాంచానికి అట్లా చేయకూడదు బిడ్డ. సబ్స్క్రైబ్ చేసుకుని చూడుర్రి. వీడియోలోకి వెళ్ళిపోయాం పారి. ఇక వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేయరు బిడ్డ. హైప్ కూడా కొట్టురు బిడ్డ. ఇక ఆలస్యమైంది, వీడియో చూద్దాం పారి బిడ్డ. పిలువన్నా ఇంటి దాకా వచ్చినాక ఎందుకో భయం అవుతుంది కదా. భయం ఎందుకు సీను? నువ్వేమన్నా తప్పు పని చేస్తానవా? సునీత వదిన ఇక్కడ కూడా వచ్చేసినావా? మరి రానా సీను? నువ్వు ఇటు సైడ్ వస్తాంటేనే నాకు అర్థమైంది కాంతక్కోళ్ళ ఇంటికి వస్తానవని. సునీత వదిన ఒక మాట అడగన్నా, నువ్వు ఎడదిక్కుండి మాట్లాడతాను. సీను, ఎడిదిక్కుండి మాట్లాడుతేంది? నా మాటలు విను అంతే. నేను నీకేమైనా కనబడతానా? అది నిజమే లే వదిన, ఎటో దిక్కుండి మాట్లాడు. కాంతమాంటి, కాంతమాంటి సప్పుడు ఎత్తలే కదా సునీత వదిన. ఈ ఇంట్లో ఉన్నదో లేదో? ఉన్న సీను, ఇప్పుడు అత్తది చూడు. ఎవరు పిలుస్తారు? ఒకటే విసులు పిలుస్తారు కదా. సీను, నువ్వు ఆ పిల్లగా? ఏంది పిల్లగా? ఎందుకో గిటాచ్చినావు? ఏం లేదాంటీ, నీతోటి కొంచెం మాట్లాడాలి, అందుకే ఇటు వచ్చిన. మాట్లాడతావా? ఏం మాట్లాడతావు పిల్లగా? నాతో ఏం మాట్లాడతావు? ఏం లేదాంటీ, మన రాజన్న ఉన్నాడు కదా, ఆయన గురించే మీతోటి ఒక విషయం మాట్లాడాలని వచ్చిన. రాజు గురించా సీను? ఏం మాట్లాడతావు? రాజుకి ఏమన్నా అయిందా? రాజన్నకేం కాలేదంటీ, కానీ ఈ రాజన్న లైఫ్ గురించే మీతోటి మాట్లాడదామని వచ్చిన. సరే సీను, లోపలికి పోయి మాట్లాడుకుందా? సరే ఆంటీ. సీను సీను ఆకు, లోపలికి వద్దని చెప్పు. లోపల దేవుళ్ళున్నాయి, నేను లోపలికి రాలేను. ఇక్కడనే మాట్లాడుకోర్రి. సరే సునీత వదినా. ఏంది పిల్లగా? ఏం లేదంటీ, లోపలికి వద్దు, ఇక్కడనే కూర్చొని మాట్లాడుకుందాం. సరే పిల్లగా, అయితే ఆ గద్ద మీద కూర్చో. ఇక చెప్పు సీను, ఏం మాట్లాడతావు? అదా ఆంటీ చెప్తా. పాపం రాజన్న సునీత వదిన చనిపోయిన కాడ నుంచి బాగా తాగుతాడు, సోయి లేకుండా ఎక్కడ పడతా అనేవంటాడు. అవును పిల్లగా, నువ్వు చెప్పింది నిజమే. ఆ చచ్చిపోయిన కాంచి ఆడు బాగా తాగుడు కలవాటైండు, ఏడబడతానేమంటాడు. గందుకే కాంతమంటి రాజన్నకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసినామనుకో, అన్న కొంచెం అన్న మారి మామూలు మనిషి అవుతాడు. అట్లా బిడ్డ, మంచిగా ఆలోచించినావు. ఇక నువ్వన్నట్టు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. సరే కాంతమంటి, ఆ రాజన్న పెళ్లికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో ఆంటీ, నీ మాట అయితే మంచి వింటాడట, అందుకే ఇక నిన్ను అడగడానికి వచ్చిన. ప్లీజ్ ఆంటీ, ఎట్లా చేసైనా రాజన్నను పెళ్లికి ఒప్పియరా? అయ్యో సీను, ఇలా ప్లీజ్ ఎందుకోయి? ఆడు కూడా నా బిడ్డలాంటోడే, ఆయన జీవితం బాగుపడుతుందంటే ఎట్లా చేసైనా ఒప్పిస్తానని. అదే ఆంటీ, మీ మాట అయితే వింటాడని ఇక మీ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పిన. సరే పిల్లగా, నేను ఒకసారి మాట్లాడి యూతపటు. మాట్లాడి యూసుడు కాదంటీ, రాజన్నకి ఎట్లా చేసైనా సరే పెళ్లి చేయాలి, అన్నను మామూలు మనిషి చేయాలి. సరే పిల్లగా, అట్లనే చేద్దాం గాని. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ ఎందుకో ఇలా? థ్యాంక్ యూ ఎందుకో పిల్లగా? నువ్వు ఇంకొకరికి మంచి చేస్తానంటే ఆ దేవుడు నిన్ను సల్లాగా చూస్తాడు. థ్యాంక్స్ ఆంటీ. ఓ సీను, ఎవరన్నా అమ్మాయి ఇట్లా ఉన్నారేమో అడిగి చూడు సీను. సరే సునీత వదినా. ఏంది? సరే సుంటవదినా? ఏమైంది పిల్లగా నీకు? ఏమో సుంటవదినా అంటావు కదా. అయ్యో, ఈ ఆంటీకి దొరికిపోయేటట్టున్నగా నేను ఎట్లా కవర్ చేయాలి? అదా ఆంటీ, అది రాజన్నకు సునీత వదిన లాంటి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అని అంటున్నా. అట్లా నవ్వాను ఈ పిల్లగా. నాకేమో సరే సుంటవదినా అన్నట్టు అనిపించింది. లేదంటీ, నేను ఇట్లనే అన్నా, సునీత వదిన లాంటి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అనబోయినా. కాంతమాంటి, సునీత వదిన లాంటి మంచి అమ్మాయి ఉంటే చూడుర్రి, రాజన్నకి ఇచ్చి పెళ్లి చేద్దాం. సరే పిల్లగా, మా చుట్టాలలో అయితే వాళ్ళకి చెప్పు ఉంచుతా. ఎవరన్నా అమ్మాయి ఉంటే వాళ్ళు మనకు చెప్తారు. ఇక ఆ పిల్ల గురించి మనం తెలుసుకొని రాజుకిచ్చి పెళ్లి చేద్దాం. సరే ఆంటీ, ఈ ఒక్క హెల్ప్ అయితే చేయుర్రి. సరే పిల్లగా, మా ఎత్త. సీనుగా, నువ్వు వీడేం చెప్తానవరా? ఇంటికి పోతా అంటే కాదురా, నువ్వు వీడికి వచ్చినావు మళ్ళా? ఈడికి వచ్చిందే, కాంతమాంటితోటి మాట్లాడే పని ఉన్నది, మాట్లాడినాక పోతా. మాట్లాడతావా? నువ్వు గదంతోనే మాట్లాడుతున్నావురా. నేను చెప్తా లింగక్క, నీ మనవడు రాజుకొక సంబంధం చూడమంటాండే. ఏంది సంబంధమా? ఓ సీనుగా, నువ్వు గాయనకు సంబంధం ఎందుకు చూస్తున్నావురా? ఎవలేడో పోతే నీకెందుకురా?
గట్లంటానవేందే అమ్మమ్మ? ఇప్పుడు చూస్తే ఏమైతుంది? పాపం ఆ రాదన్న తాగి తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాడు. పెళ్లి చేస్తేనన్నా మామూలు మనిషి అవుతాడని సంబంధం చూడమంటాను కాంతం ఆంటీని. అబ్బా వచ్చిండయా పిల్లగాడు. ఇక నీది చక్కగా ఉన్నదని అందరూ చక్క దిగుతానా సంబంధాలు చెప్పుడు ఇక చావుకున్నాడు. ఏందో పెద్దరికం చేద్దామని మారుతున్నావు అని పోరనివి పోరని తీరుండు. నీ ముడి అంటారు లేకపోతే. అగో గా పిల్లగాని గట్లంటాను. ఆయన ఏమన్నాడని ఇప్పుడు? ఏదో పాపం రాజు బాగా తాగుతాడని పెళ్లి చేద్దాం కాంతమంటి మంచిగుంటది రాదన్న మారుతాడని అనుకొచ్చిండు. గదానికే నువ్వు గట్లంటాను పాపం పిల్లగాన్ని. నేను నువ్వు మీ అమ్మమ్మ మాటలు ఏం పట్టించుకోకయ్యా. నువ్వు మంచిగానే ఆలోచించినావు. అబ్బో ఇంకా చీని అనుకుంటా చదువుతానా అని నువ్వు? అదే ఆ తాగోతానికి ఎవరి పిల్లలు ఇస్తారు అనుకుంటానే నువ్వు? చెప్పే ఎవరిస్తారంటావేందే? లోకం ఏమైనా గొడ్డు పోయిందానే? ఆనికి దగ్గర సంబంధం ఆనికి దొరుకుతుంది, ఆనికి దగ్గర సంబంధం ఆనికి దొరుకుతుంది. నీకెళ్ళి ఎవరన్నా పిల్లుంటే నువ్వు చూడు, నాకెళ్ళి ఎవరన్నా పిల్లుంటే నేను చూస్తా. ఎవరినో ఒకరిని చూసి రాజుగానికి పెళ్లి చేయాలి గాని. ఏమో పాపం గా పిల్లగాన్ని అట్టట్టుగా పేరుస్తానవేందే? ఆయన ఏమన్నాడు పాపం? నేను అట్లా అంటలేనా కాంతం, మనం పెద్దోళ్ళు ఉన్నాం కదా, ఈ పెద్దోళ్ళ ముచ్చట్లు ఆనికెందుకని నేను అంటాన్నా. ఈ ముసళ్ళు వచ్చి అంత చెడగొడుతుంది కదా. ఏం చూస్తానవరా? అరే గోసియా నువ్వు ఇంటికి నాడు. ఇప్పుడే పెద్దోడే ఎంటికలు మొలిసినాయని నువ్వు సంబంధాలు చూస్తున్నావు. పో ఇంటికి వా. అరే ఏమైతుందే ఇప్పుడు? ఆగా మళ్ళీ ఎదురిచ్చి మాట్లాడుతానవేంద్రా నువ్వు? నువ్వు ఇంటికి పోమానా నేను? పో ఇంటికి వా. నీ అవ్వ నీతో నాకు సావే ఉన్నది. పోతాను నాగిగా. సీను సీను పోకు. ఇంకెందుకు ఉండాలి సునీత వదినా? ఈయన్నే ఉండి మా అమ్మమ్మతోటి తన్ను తినాలనా? సునీత వదినా ఏమైందిరా నీకు? నీకేదో గాలి చూసినట్టే ఉందిరా. ఎవరు పాడకావు ఏంద్రా? ఏందో సునీత వదిన అంటాను, ఈయనకి పెళ్లి చూపులు చూస్తాను. నువ్వు వాడే కథలన్నీ చూస్తే అంత ఎట్లా అనిపిస్తాందిరా నాకు. చీ నేనేమనుడు కూడా అనలే. ఇది నన్ను జావ కొడుతుంది. ఈ సీను నమ్ముకుంటే ఏదో వేసేటట్టే ఉన్నాడు. ఇట్లా కాదు, నేనే రంగంలోకి దిగుతా. లింగక్క లోపలికి పోయి అంతా సెట్ చేస్తా. మరి ఆ పని ఏదో చేయొచ్చు కదా, నన్నెందుకు ఇబ్బంది పెడతాను? నేను అట్లా మనవాడా ఏందిరా? నేనేం పని చేయాలి? సీను నువ్వు అట్లా కూర్చోబిడ్డా, నేను కాంతంతో మాట్లాడతా. దీనికేమైంది? ఇవరి రాకనేమో పోపో అన్నది, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతుంది. కాంతం మా సీనియాడు మంచిగానే చెప్పిండే, మంచి ఆలోచన వచ్చింది దానికి. పాపం రాజుకు ఎవరినన్నా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామే, ఏమంటవే? మా అమ్మమ్మకు పూరు గిట్ల మెసులుతుందా? తేపుకో తీరు మాట్లాడుతుంది. మంచిగానే చెప్పిండే నీ మనవడు. అసలు ఈ ఆలోచన మనకే రావాలి. పాపం మీ మనవడు వచ్చి మనకు చెప్పేదాకా గుర్తుకు రాలే. ఈ ఒక మంచి అమ్మాయిని చూసి అన్న ఇంటోని చేద్దామే. ఇట్లా చేస్తే పాపం సునీత ఆత్మ కూడా మంచి శాంతి ఇస్తుంది. నేమైనా కాంతం గా పని చెయ్యే, అది నీతోటే అవుతుంది. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తేనే కానీ దాంతో పాటు మీరు కూడా చూడుర్రి. అందరికైతే చెప్పుంచుదామే, ఎక్కడ మంచి సంబంధం ఉంటే ఇక వాళ్ళకిచ్చి పెళ్లి చేద్దాం. సరేనే రాజాబాబు కూడా చెప్పుదాం పట్టు. మరి నేను పోయేత్తనే. సరే లింగక్క పోదాం పారా. సీను ఎట్లా మాట్లాడినా? వదిన ఈ పని ఏదో ముందు ఎత్తి అయిపో కదా, అట్టట్టుగా నన్ను ఇరికిచ్చినావు. మా అమ్మమ్మ ఏమో నన్ను పొట్టు పొట్టు తిట్టబట్టే. అయ్యో సీను నాకు గుర్తుకు రాలేదు. గుర్తుకొచ్చిన వెంటనే నిన్ను మీ అమ్మమ్మ రూపంలోకి వెళ్ళి అంత మార్చేసినా కదా. ఏం కాదులే సీను, నువ్వేం టెన్షన్ పడకు, అంతా సెట్ అవుతుంది. సరే సరే. అవును నువ్వు మా అమ్మమ్మ బాడీలోకి వచ్చినావు, మా అమ్మమ్మకైతే ఏం కాదు కదా? ఏం కాదు సీను, నేను వెళ్ళిపోతా. మెల్లగా మీ అమ్మమ్మని తీసుకొని ఇంటికి పో. సరే సునీత వదినా. ఏంద్రా గీరేం చెప్తాను? ఏం లేదే, ఇంటికి పోదామంటే కదా నువ్వే. బాడకావు నేను ఇంటికి పోదామని నేను ఎప్పుడన్నారా? కాంతం ఇంటికి నేను వచ్చిన కాదురా, నువ్వు గిడానికి తీసుకొచ్చినావు నన్ను. కండ్లు తిరిగి కింద పడ్డవే, అందుకే ఇటు తీసుకొచ్చిన. పోదాం పా ఇంటికి. అయ్యో కళ్ళు తిరిగి వద్దా అంటే నేను? మరి పోదాం పావే ఇంటికి. సరే సరే పోదాంపా. గాంధీకి అంత తలకాయ తిరిగినట్టయితుంది. పోదాంపా బిడ్డ. పా నడు. బాయ్ సీను. సరే వదినా. ఇంద్ర ఏమంటాను? ఏం లేదు పావే. రాజావా నిన్న మీ ఇంటికి ఒక పిల్ల వచ్చింది కదా, ఎవరు? అబ్బా ఇది చూసిందా ఈ దొంగముండా? ఎప్పుడు చూడు నా ఇంటి వినే కాళ్ళు, దీని కాళ్ళు కాకులు పడవా. ఏమైందే? ఎవరు వచ్చిరంటే చప్పుడు చేయకున్నావు? ఎవరు ఎక్కడిదే? మనవరాలు వచ్చింది. మనవరాలా? వాళ్ళు దేశం పేరామనే గట్టెట్టొచ్చింది. వచ్చాక ఇక ఉన్న ముచ్చట చెప్తా పట్టు. మీ అందరి దగ్గర ఇన్నొద్దురు ఒక విషయం దాచిపెట్టినాయి. ఏంటిది అది? ఇక నా కోడలు గుండా లేదా అని నా కొడుకు నాతో కలిసి ఉండద్దట.
గదేనే నా కొడుకుని తీసుకుపోయి జగిత్తాలు ఉంటారు వాళ్ళు. అవో ఈ జగిత్తాలనే ఉన్నారు, కానీ ఒక్కసారి కూడా చూడడానికి రాలేదా నీ కొడుకు? ఈ కథ మంచిగానే ఉన్నదే. నువ్వేమో నా కొడుకు దేశాలు వేండని చెప్పుకుంటా వచ్చినావానే. ఇక ఏం చేసుడే, చెప్పుకుంటే మానం పోద్దని ఏదో అట్లా చెప్పిన. ఏమైతే నువ్వు దాచిపెట్టకపోనుండే. నెరిళ్ళ జరుగుతులేదా? గిదే భాగవతం జరగవచ్చే. ఇక నా కొత్త ముచ్చట్నా? అందరూ ఒక ఎత్తు, నా కోడలు ఒక ఎత్తే. దాంతో నాకు వశం కాలేదు. పెద్ద లొల్లైంది అప్పుడు, మీకు తెలియదు. ఇంతగానే జరిగిందా? ఇక జరిగింది ఏదో అయిపోయింది. ఇక ఇన్నోదులు గడుపుకుంటా వచ్చిన. నీ కోడలు శంకిల్దేనే, గిన్నే వండుకుంటా నీ కొడుకును నీ దగ్గర రాకుండా చేసిందే. ఏం చేసుడే ఇక ఆయన రాకుండా చేసింది. ఏం చేయమంటావు? బాధపడకే రాయవ్వా, బాధపడకు. మరి ఈ పొల ఎట్లా వచ్చిందే నీ మనవరాలు? కాంతమే తీసుకొని వచ్చిందే. దాని కడుపు చల్లకుండా నా మనవరాలకు నా కోడలు ఏమని చెప్పింది తెలుసా? అని నా గురించి నేను చచ్చిపోయానని చెప్పిందే. అయ్యో దాని మొఖం మండ, గట్ల చెప్పిందానే? అవునే, నేను చచ్చిపోయానని చెప్పిందట. మీ బావ కూడా చచ్చిపోయానని చెప్పిందన్నే. మమ్మల్ని బతికొండగానే చంపింది అది. ఇక ఏం చేసుడే లచ్చక్క, చెప్పుకుంటే ఇజ్జత్ మానం పోతుంది అని ఇన్నొద్దులు చప్పుడు చేయకుండా గింత నోరిప్పలేదు. బాధపడకే, ఆళ్ళు రాకపోతేందే ఏడో కాదు. నీ మనవరాలైతే నిన్ను చూడ్డానికి వచ్చింది కదా. అవునే, దాని కడుపు చల్లకుండా మేమంటే ఎంత ప్రేమనో దాని అవ్వయ్యకు తెలియకుండా నన్ను చూడటానికి వచ్చింది అక్కడి నుంచి వెళ్ళి ఒక్కతే. అట్లనాని మంచిగా అయితే మనవరాలు. రాజవా నువ్వేడో కావు. ఇగో లచ్చక్క, నేను చచ్చేలోపు నా కొడుకుతోని సంతోషంగా జీవించాలని ఉందే. ఇది జరుగుతుందో జరగదో, జరగకుండానే చచ్చిపోతాని భయం అవుతుంది లచ్చక్క. ఇగో ఏడవకే, అన్నిటికీ దేవుడే ఉన్నాడే. నీకు మంచి జరిగేటట్టు చేస్తాడు, ఏడవకు. అదేనే, అంతా పరమాత్మ దయేనే. నేను చచ్చిపోయేలోపు నా కొడుకుతోనే ఉండేటట్టు చేయి దేవుడా. ఏ గట్లెందుకంటేవే, నీ కొడుకు బుద్ధి వస్తుంది, నీతోనే కలిసి ఉంటాడు. ఆగుకున్నది లాగు, దేనికైనా సమయం రావాలి కాదే. అదేవా ఏందే ఎందుకో ఏడుతాను? ఏ కాదేనే, దీనికి కొడుకు గుర్తొచ్చిందట. ఓ ఏడ్చుడు ఏడుతాను పాపం. అందుకోసం ఏడుతానవానే? ఏడవకు. ఏం చెయ్యాలే మరి, మీకు చెప్పుకోలేక నరక యాత్ర అనుభవిస్తాను కాదే ఒంటరిగా. అనాథాలు తీరు బతుకుతాను నేను మా ఆయన. రాజవ్వా నువ్వేం బాధపడకే, నీ కొడుకును నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. నిన్న చెప్పినా కాదు నీకు? చెప్పినవే. ఇక ఏం చేయాలి, గుర్తొచ్చి ఏడుతానా, నేనేం చేయమంటావు? ఇక నువ్వు ఇక్కడ బాధపడితే ఇక నీ కొడుకు ఆడ చూసి మా అవ్వ ఎడుతుంది, మా అవ్వ దగ్గరికి రావాలని ఉరికొస్తాడానే? ఆడు కదనే పెళ్ళమ్మాట పట్టుకొని పోయినోడు మా అవ్వ ఎడుతుందని ఇక ఉరికొచ్చి నిన్ను చూస్తాడానే? పెళ్ళని కాదని అచ్చటోడైతే ఎప్పుడో అచ్చటోడు కాదే, ఒక్కసారి నచ్చిందా? నువ్వే అనవసరంగా బాధపడతానవే. నువ్వు కాదనుకున్న వేణుల గురించి నీకెందుకే? గట్లంటే వేందే మరి ఇంకెట్లనడే? మరి నీ కొడుకు సోయలేదా? మా అవ్వయ్య బతికే ఉన్నారు, వాళ్ళను ఒకసారి కాకపోయినా ఒకసారన్నా అచ్చి చూస్తా, లేకపోతే నా పిల్లలు లేనప్పుడన్నా సాటుంగచ్చన్న చూస్తా అని నీ కొడుకు సోయి ఉండద్దానే? ఏం చేసాడే నా కర్మ, నా కోడలు దాని కొంగు కట్టుకొని ఆ నాట ఆడిస్తుంది. ఏమో పోయే, మీ కథ అంత ఎట్లనో ఉన్నది. నువ్వైతే ఏడవకు, ఎట్లనన్నా వేసి నీ కొడుకు నీ దగ్గరికి తెచ్చే బాధ్యత నాది, సరేనా? సరేనా కాంతం, నీ పుణ్యం ఉంటది, ఆ పని చేయలే. రాజవ్వ నువ్వు చిన్నపిల్ల తీరు ఏడవకే. సరేనే, ఏడవ పట్టు. నేనేదో అనుకొని ఈడికొచ్చిన, ఈడు ఇంకోటి అయింది. ఏమనుకున్నావే? అదేనే, రాజుగాని చూస్తారు కదా మీరు, పాపం వాడు తాగుతాడు, ఏడబడతానేమంటాడు అన్ని అట్నే వదిలిపెడితే ఎట్లనే? ఓ పిల్లనన్నా చూసి పెళ్లి చేస్తే మామూలు మనిషి అన్న అవుతాడే. అంటాం, నేను కూడా మాలక గిట్టనే అనుకున్నానే. పాపానికి పెళ్లి చేస్తే మంచిగానే ఉండి అనుకున్నా గాని ఆడు చేసుకుంటాడంటవా అనే? చేసుకుంటాడు, ఎందుకు చేసుకోడు? అందరం పోయి అడుగుదాం. ఆయనకి ఎవరున్నారే? మనమే కదా, మనం పోయి చెప్తే మా ఇంటడే ఆడు. ఏమైనా కాంతం, అందరం పోయి అడిగితే మా ఒప్పుకుంటాడు. ఆయన గురించి మంచిగానే ఆలోచించినవే కాంతం. మరి రేపు పోయి అడుగుదామా అనే? అడుగుదామే, అడిగి మెల్లగానికి పెళ్లి చేద్దాం. ఏనన్నా సంబంధాలు ఉంటాయి చూడే. ఏ సంబంధాలు బొచ్చడున్నాయి కాదే, మనకు ఆడిపిల్లలు కరవానే, బొచ్చడి మంది ఉన్నారు. సరేనే, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అయితే. చేద్దామే, నువ్వు అన్నట్టే చేద్దాం. ఆయనకి పెళ్లి చేసి ఒక ఇంట్లోని చేద్దాం. సరేనే రాజవ్వ, ఇక గిట్టి చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినా ఇక నువ్వేమో ఏడవబడుతుంది. ఇంకోసారి ఏడవకే, ఇట్లా ఏమో చిన్న పిల్ల తీరు ఏడుచుకుంటే బాధపడుతుంది. ఇట్లా ఏడుచుకుంటా నీ ఇజ్జతి నువ్వే తీసుకోకే.
ఎట్లా చేసైనా సరే నీ కొడుకు నీ దగ్గరికి రప్పిస్తా సరేనానే? సరేనే కాంతం, నువ్వు మాట ఇచ్చినావు కదా, నువ్వు మాట ఇచ్చినావు అంటే నాకు ధైర్యంగా ఉన్నది ఇప్పుడు. సరేనే రాజవ్వ, ఇక నేను పోతానా.